కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో అక్రమాలు పెరిగిపోతున్నాయి. సైదాపురం మండలంలోని క్వార్జ్ గనులలో యథేచ్ఛగా దోపిడీ జరుగుతోంది. 2012లోనే ఈ గనులకు లీజు గడువు ముగిసింది. అయితే కూటమి ప్రభుత్వం అండ చూసుకుని కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు అనుమతులు లేకుండా తెల్లరాయిని సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. శ్రీనివాస పద్మావతి మైన్స్ లో ఇష్టారాజ్యంగా తెల్లరాయి తవ్వి విదేశాలకు తరలిస్తున్నారు. ఈ గనిలో తెల్లరాయిని తవ్వేందుకు ఎలాంటి అనుమతి లేదు. కానీ నెల్లూరు ఎంపీకి చెందిన కొందరు నాయకులు భారీ వాహనాలను పెట్టి క్వార్జ్ను తవ్వుతున్నారు. భూమి పొరల్లో ఉండే రాయిని తవ్వి పగలంతా ప్యాకింగ్ చేసి రాత్రి కాగానే భారీ వాహనాల ద్వారా తమిళనాడుకు తరలిస్తున్నారు. ఆ విధంగా లక్షల రూపాయలను అక్రమంగా పోగేసుకుంటున్నారు. ఈ దోపిడీ గురించి తెలిసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ శ్రీనివాస పద్మావతి మైన్కి 2012లోనే లీజు గడువు ముగిసింది. ఈ మైన్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా లేదు. అదేవిధంగా ఈ మైన్ మీద 32 కోట్ల రూపాయల డిమాండ్ నోటీసు కూడా ఉంది. ఈ డిమాండ్ నోటీస్ ఇచ్చింది ఎవరో కాదు, ఇప్పుడు డీడీగా ఉన్న బాలాజీ నాయకే గతంలో ఏడీగా ఈ జిల్లాలో పనిచేస్తూ ఈ మైన్లో అక్రమాలు జరిగాయని ఆయనే 38 కోట్ల రూపాయల డిమాండ్ నోటీస్ ఇచ్చారు. కానీ ఇప్పుడు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ పనులు. నిన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అశోక్ కుమార్ గారు కూడా వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి దీన్ని తనిఖీ చేసుకొని పోయినారు. ఇంకా అధికారులు దీని మీద ఎటువంటి చర్యలు చేస్తారో అధికారుల మీదే ఆధారపడి ఉంది. గతంలో ఈ మైన్ మీద చర్యలు తీసుకున్నటువంటి ఒక పోలీస్ అధికారిని కూడా ఇక్కడి నుంచి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. దాంతో అధికారులు కూడా ఎవరు ముందుకు రావడం లేదు. ఇది ప్రభుత్వ పెద్దల హామీ ఉండబట్టే వీళ్ళు ఈ వంతన ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు. ఇక్కడ లోకల్లో వినిపించే మాట ఏంటంటే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అనుచరుడు ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుంది. చైనాలో మంచి డిమాండ్ ఉండటంతో మైనింగ్ ను అడ్డు అదుపు లేకుండా కొనసాగిస్తున్నారు కొందరు అధికార పార్టీ నేతలు. అనుమతులు లేని మైనింగ్ పై ప్రతిపక్షం పోరు సాగిస్తున్నా ప్రభుత్వంలోని పెద్దల అండదండతో చెలరేగిపోతున్నారు. సహజ వనరులను దోపిడీదారులు దోచుకుంటున్నారు. టన్ను ధర 26,000 రూపాయల వరకు పలుకుతుండగా తమిళనాడులో అదే టన్ను తెల్లరాయిని 80,000కు విక్రయిస్తున్నారు. ఒక్కో టిప్పర్ 40 టన్నుల లోడింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రతిరోజు రాత్రి 8 టిప్పర్లు తమిళనాడుకి తెల్లరాయిని మోసుకెళ్తున్నట్లు సమాచారం. ఈ విధంగా అక్రమార్కులు కోట్ల రూపాయలను వెనకేసుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దలే ఈ అక్రమాలకు అండదండలు అందిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై మరింత రిపోర్ట్ మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో దారుణాలు, దౌర్జన్యాలు, అక్రమ దోపిడీలు విపరీతంగా పెరిగిపోయాయి. దానికి ఉదాహరణే ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ దృశ్యాలు. సైదాపురం మండలంలోని శ్రీనివాస పద్మావతి మైన్స్ లో జరుగుతున్న దోపిడీ. అంటే అనుమతులు లేకపోయినా అధికారంలో ఉన్నారు కాబట్టి అనుమతులు లేకపోయినా ఇష్టారాజ్యంగా తవ్వేసుకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. వాస్తవానికి 2012లోనే ఈ క్వారీకి అనుమతులు రద్దయ్యాయి. అంటే లీజు గడువు ముగిసింది. అయినప్పటికీ అధికారం అండ చూసుకొని ఇష్టారాజ్యంగా తవ్వేసుకుంటూ లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు అధికార పార్టీ నాయకులు. ప్రస్తుతం మనం ఈ మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలోనే ఉన్నాం. ఇప్పుడు అయితే చూద్దాము. ఇక్కడ తవ్వేసి అంతా గోతాల్లో నింపేసి పెట్టున్నారు. అంటే ఇది ఎక్స్పోర్ట్కి రెడీగా ఉంది. ఇక్కడ నుంచి చెన్నై, అక్కడ నుంచి చైనా, ఇతర దేశాలకు పంపించడానికి అయితే దీన్ని రెడీగా సిద్ధం చేసి పెట్టున్నారు, ప్యాకింగ్ చేసి. సో ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీలో జరుగుతున్నటువంటి దోపిడీ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇక్కడంతా ప్యాకింగ్ చేసేసి ఎక్స్పోర్ట్కి రెడీగా ఉన్న ఈ తెల్లరాయి అంటే క్వార్జ్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. నెల్లూరు ఎంపీ కీలక అనుచరుడు దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఆయన కనుసనలో నడుస్తూ ఉంది అంతా. అంటే అనుమతులు లేకపోయినా ఇష్టారాజ్యంగా తవ్వేసుకుంటూ లక్షల రూపాయలు అయితే సంపాదించుకుంటూ ఉన్నారు. అంటే ఇన్ని అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవట్లేదు. కానీ కేవలం ఆరోపణలు ఉన్నటువంటి వైసీపీ నేతలపైన కక్షలు సాధిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ దుర్మార్గాలకు తెరలేపినటువంటి పరిస్థితులు మనం ఇటీవల నెల్లూరు జిల్లాలో చూస్తూ ఉన్నాం. మనకి ఇవంతా ప్రత్యక్షంగా కంటికి కనిపిస్తూ ఉంది. ఎంత తవ్వుతున్నారు, ఎంత మేర తవ్వుతున్నారు, అసలు అనుమతులు లేకపోయినా ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ ఉండి మొత్తం క్వార్జిని అంతా తరలించుకుపోతూ ఉన్నారు. ఇక్కడ పగలంతా తవ్వి సాయంత్రానికి అంతా ఇట్లా మనం ఇప్పుడు ఇంతకుముందు చూసినట్లు గోతాలను నింపడం, రాత్రి ఎవరికంటా కనపడకుండా రహస్యంగా సరిహద్దులు దాటించడం, ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు. కెమెరామెన్ ప్రసాద్తో లక్ష్మణ్, 4th ఎస్టేట్ న్యూస్, నెల్లూరు.